నమస్కారం. జీవితంలో అందరికీ లక్ష్యాలు ఉండాలి. ఈ లక్ష్యాలు 2 రకాలు. ఒకటి లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలికమైనది. విజన్ 2047 అట్లాంటివన్నమాట. రెండోది షార్ట్ టర్మ్. ఒక 5 సంవత్సరాలకు కావచ్చు, 5 నెలలకు కావచ్చు, ఈవెన్ 5 రోజులు కూడా కావచ్చు. అట్లా అనమాట. స్వల్పకాలికం ఏంటంటే లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు ఉండాలన్నమాట. మనం వీటిని ఎట్లా ముందుకు తీసుకెళ్ళాలంటే SMART అని ఒక అబ్రివియేషన్ ఉంది క్లుప్తంగా. ఎస్ అంటే స్పెసిఫిక్, అది మనకి నిర్దిష్టంగా ఉండాలి, ఇట్లాగూ అని నిర్దిష్టించేదిగా ఉండాలి. రెండు ఎం అంటే మెజరబుల్, మనం ఎంతవరకు ప్రోగ్రెస్ సాధించాం అనే దాన్ని మనం కొలవగలిగేట్టుగా ఉండాలి. ఏ అంటే అచీవబుల్, సాధించేట్టుగా ఉండాలి, కొండకి నాగలి పడతామని అట్లా కాకుండా మనం మన శక్తియుక్తులతో సాధించగలిగేదిగా ఉండాలన్నమాట. ఆర్ అంటేనేమో రియలిస్టిక్ ఆర్ రెలవెంట్, మనకి సంబంధించిందిగా ఉండాలి. అది మెయిన్ లక్ష్యం దానికి సంబంధించిందిగా ఉండాలన్నమాట. టీ అంటే టైం బౌండ్, ఏదైనా 100 ఏళ్ళలో సాధిస్తుంటే కాదు, ఇదిగో ఇన్ని రోజుల్లో ఇన్ని సాధించాలి, ఇన్ని నెలల్లో ఇన్ని సాధించాలి, లేకపోతే ఇన్ని సంవత్సరాల్లో ఇన్ని సాధించాలి, అట్లా టైం బౌండ్గా ఉండాలన్నమాట. అప్పుడే మనకి జీవితంలో సక్సెస్ పొందేందుకు అవకాశం ఉంటుందన్నమాట. లక్ష్యాలు నిర్దేశించుకోలేని వాళ్ళు బతుకు ఉత్సుకాలైన పడవ, లేదా అంటే తాడు లేని బొంగరం, లేకపోతే దారం లేని కైట్, ఓకే, గాలిపటం అట్లాంటిది అవుతుంది అనమాట. కాబట్టి మనకి క్లియర్ కట్గా మనకి ఏం కావాలో, జీవితంలో ఏం సాధించగలగాలో అనేది స్వల్పకాలికమైనటువంటి లక్ష్యాలు, దీర్ఘకాలిక లక్ష్యాలు నిర్దేశించుకోగలగాలి. ఈ పద్ధతిలో చేయాలి. అప్పుడు మనం విజయం పొందేందుకు చాలా అవకాశం ఉంటుంది. నమస్తే.